రేయ్ రాళ్ళు తీసుకొని వచ్చేయండ్రా వేయండ్రా అని మీనన్ ఆర్డర్ వేయటంతో రేయ్ రాళ్ళు తీసుకొని పోదాం పర్రా అని రౌడీలందరూ కూడా రాళ్ళు తీసుకొని కోష్కి వాళ్ళ ఇంటి మీదకి వేస్తూ ఉంటారు. ఏంటో సౌండ్ అవుతోందని ధాత్రి కేదార్ హాల్లోకి వస్తారు. అప్పుడే వైజయంతి నా దగ్గర ఏ డబ్బులు లేదు, ఆ ఎమ్మి కౌశిక్ దగ్గర ఉంది, పొండి పొండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అని కలగంటూ ఉంటుంది. ఏయ్ వైజయంతి లేస్తావా అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. ఏంది బా మన గదిలోకి ఎవరూ రాలేదా, నేను కలగంటున్నానా అని వైజయంతి అంటుంది. బయట నుంచి ఏవో సౌండ్లు వస్తున్నాయి, మన గదిలోకి ఎవరూ రాలేదు, వెళ్ళి చూద్దాం పదా అని సుధాకర్ అంటాడు. ఇక నిషి యువరాజ్ కూడా సౌండ్లు వస్తున్నాయని హాల్లోకి వస్తారు. ఏంటా సౌండ్లని అందరూ హాల్లో చేరి అనుకుంటూ ఉంటే బయట నుంచే సౌండ్ వస్తుంది, వెళ్ళి చూద్దాం పదండి అని అందరూ బయటికి వస్తారు. అప్పుడే రౌడీలు రాళ్ళు విసిరివేస్తూ ఉండటంతో జాగ్రత్త జాగ్రత్త అని కేదార్ చెప్తూ రే ఎవర్రా మీరు అని ధాత్రి కేదార్ రౌడీల్ని అరుస్తూ తిడుతూ ఉంటారు. ఏంటి కౌశికి నువ్వు మాత్రం లోపలే ఉన్నావా, నీకోసం నేను వస్తున్నాను కదా అని మీనన్ నేరుగా కౌశికి గదిలోకి వెళ్తారు. అక్కడ నిండా దుప్పటి కప్పుకొని ఉంటారు. ఏంటి కౌశికి బయట అంత జరుగుతున్నా నువ్వు మంచి స్లీప్లో ఉన్నావే, సరే నిన్ను పర్మనెంట్గా స్లీప్లోకి నేను పంపిస్తాను కదా అని మీనన్ కత్తి పట్టుకొని నిల్చొని ఉంటారు. ఈ లోపలే రౌడీలందరూ పారిపోతారు. అదేంటి రౌడీలందరూ వెళ్ళిపోయినట్లు ఉన్నారమ్మా అని సుధాకర్ అంటాడు. అవును, ఇంత జరుగుతున్నా కూడా వదిన రాలేదేంటి, వదిన గదిలో ఏం చేస్తోంది అని నిషి అంటుంది. మీరు బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని ఎవరైనా బయటికి వచ్చారా అని ధాత్రి అంటే లేదని నిషి వాళ్ళు చెప్తారు. అంటే ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది, మనం బయటికి వచ్చేలా చేసి ఎవరో లోపలికి వెళ్ళినట్లు ఉన్నారని ధాత్రి చెప్తుంది. అమ్మో మనం అందరం బయటికి వచ్చిన తర్వాత డబ్బు ఎవరైనా పట్టుకు వెళ్ళిపోయారేమో, వెళ్ళి చూద్దాం పదా అని వైజయంతి అంటే ముందు కౌశికి ఏమైందో చూడాలి అని సుధాకర్ అంటాడు. అందరూ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఈ లోపల మీనన్ బెడ్‌పై కత్తితో చాలా కత్తిపోట్లని పొడుస్తూ ఉంటాడు. ఇంత పొడిచినా రక్తం రావటం లేదేంటి అని మీనన్ దుప్పటి తీసి చూడగా అక్కడ దిండ్లు మాత్రమే ఉంటాయి. ఛ! ఏంటి అంటే ఈ రూమ్‌లో కౌశికి లేదు. ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? అని మీనన్ ఆలోచిస్తూ గది బయటికి వస్తూ ఉంటే అప్పుడే ధాత్రి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వీళ్ళు ఈ దారి గుండా లోపలికి వస్తున్నారేంటి అని మీనన్ హాల్లోకి పరుగులు పెట్టి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కేదార్ చూసేసి ధాత్రి అక్కడ ఎవరో వెళ్తున్నారు ధాత్రి పట్టుకుందాం రా అని కేకలు పెట్టడంతో ధాత్రి కేదార్ మీనన్ని వెంటపడుతూ ఉంటారు. అయితే మీనన్ ఏ లోపలే కారు ఎక్కి పారిపోతారు. ఎవరో తెలుసుకుందాం అనుకునే లోపే పారిపోయారు ధాత్రి అని కేదార్ అంటే సరే లోపలికి వెళ్దాం పదా అని ధాత్రి కేదార్ లోపలికి వెళ్తారు. ధాత్రి కేదార్ వాళ్ళందరూ కూడా కౌశికి గదిలోకి వచ్చి చూడగా అక్కడ కౌశికి లేకపోవటంతో ఇదేందిబ్బా ఇక్కడ దిండును ఎవరో బాగా పొడిచేసినట్లున్నారు, కౌశికి ఏమైపోయింది అని వైజయంతి అంటే అదే నాకు అర్థం కావటం లేదు, ఈ దిండుని ఇంతలా పొడిచింది ఎవరు అని సుధాకర్ చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి కీర్తి గదిలోకి వచ్చి ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటారు. వదిన మీ గదిలోకి ఎవరో వచ్చారు, కత్తితో దిండుని పొడిచేసి వెళ్ళారు అని ధాత్రి చెప్తుంది. అసలు ఏమైందమ్మా కౌశికి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని సుధాకర్ అంటాడు. అసలు ఏం జరిగిందంటే బాబాయ్ అని కౌశికి చెప్తూ ఉంటే మనకు జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఏమైంది ధాత్రి ఏంటి ఆలోచిస్తున్నావు అని కేదార్ రావటంతో అంటే వదిన ఇలా డబ్బులు తీసుకురావటం రాత్రికి ఏదో జరుగుతోంది అనిపిస్తోంది, ఏదో తేడా కొడుతోంది అని ధాత్రి అంటే నిషి వాళ్ళు మళ్ళీ దొంగతనం చేస్తారంటావా ధాత్రి అని కేదార్ అంటాడు. అంతేకాదు బయట నుంచి ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళచ్చు, అంతేకాకుండా ఈవినింగ్ ఒక కార్ని నేను అనుమానాస్పదంగా బయట చూశాను, నేను రమ్యకి ఫోన్ చేసి చెక్ చేయమని కూడా చెప్పాను, అది ఫేక్ నెంబర్ ప్లేట్ అని ధాత్రి చెప్తుంది. అంటే ఇంకో అటాక్ జరిగే ప్రమాదం ఉందా ధాత్రి అని కేదార్ అంటే ఏమో ముందు ఉదయంతో మాట్లాడదాం పదా అని ధాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. ఏమైంది జగదాత్రి కేదార్ ఇలా వచ్చారని కౌశికి అంటే వదిన ఇంట్లో ఇంత డబ్బు పెట్టుకొని మీరిద్దరూ ఇక్కడ పడుకోవటం సేఫ్ కాదనిపిస్తోందని ధాత్రి అంటే మళ్ళీ నిషి వాళ్ళు ఏదైనా చేస్తారని భయపడుతున్నావా జగదాత్రి అని కౌశికి అంటోంది. ఇంట్లో వాళ్ళనే కాదు వదిన, మీరు డబ్బులు డ్రా చేసి తీసుకురావటం అకౌంటెంట్ ఆఫీసు బ్యాంకు వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మన జాగ్రత్తలో మనం ఉండటం ఎందుకైనా మంచిది అని ధాత్రి అంటే ఈ రోజుకి మీరిద్దరూ పై గదిలో పడుకోండక్క అని కేదార్ అంటాడు. సరే డబ్బుల బ్యాగ్ తీసుకొస్తానని కౌశికి డబ్బుల బ్యాగ్ పట్టుకు వస్తుంది. ఈ లోపల ధాత్రి కేదార్ బెడ్పై దిండులు పెట్టేసి దుప్పటి కప్పేసి లైట్ ఆఫ్ చేస్తారు. అలా జగదాత్రి కేదార్ చెప్పటం వల్ల నేను కీర్తిని తీసుకొని వాళ్ళ గదిలో పడుకున్నాను బాబాయ్ అని కౌశికి చెప్తోంది. థ్యాంక్ యూ జగదాత్రి, మీరే కనుక లేకపోయింటే నేను వాడి చేతిలో
చచ్చిపోయి ఉండేదాన్ని అని కౌశికి థ్యాంక్స్ చెప్తూ ఉంటే, వదిన ఇప్పుడు మీకేమీ కాలేదు కదా, అలాంటి మాటలు మాట్లాడకండి ధాత్రి అంటుంది. అయినా ఇట్టాగే జరుగుతుందని మీకెలా తెలిసింది అని వైజయంతి అంటే, మాకు కూడా తెలీదు పిన్ని, డౌట్ వచ్చి ఇలా చేశాం అంతేనని కేదార్ అంటాడు. అసలు ఎవరి కళ్ళు మన ఇంటి మీద పడ్డాయో ఏంటో, ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతోందని సుధాకర్ కంగారు పడుతూ ఉంటాడు. సీసీ కెమెరాలకు కూడా దొరకకుండా ఎవరిదంతా చేస్తున్నారు అని నిషి అంటే, అబ్బా ఎంత టెన్షన్ పుడుతోందో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణుకు వస్తోందని నిషి అంటుంది. భయపడకు నిషి, ఏమీ జరగలేదు కదా అని ధాత్రి అంటుంది. అమ్మ కోష్కి, రేపు నువ్వు డబ్బులతో ఒంటరిగా వెళ్ళకు అని సుధాకర్ అంటే, మేము తోడు వెళ్తాంలే అని ధాత్రి కేదార్ చెప్తారు. అంటే ఈ రాత్రికి మాకు జాగారమేనా అని వైజయంతి అంటే, అవసరం లేదు పిన్ని, అన్ని తాళాలు నేను వేసుకు వస్తాను కదా జాగ్రత్తగా అని కేదార్ చెప్తాడు. అబ్బోడా, నువ్వు గాని ఆ దొంగల్ని రమ్మని చెప్పలేదు కదా అని వైజయంతి అంటే, లేదమ్మా నేనెందుకు అలా చేస్తానని యువరాజ్ అంటాడు. అవునమ్మి నిషి, నువ్వు జగదాత్రి ఒకే ఇంటిలో పెరిగారు కదా, మరి ఆ ఎమ్మికి మాత్రమే అంత తెలివి ఎక్కడిది, ముందే ఊహించి డబ్బుని కౌశికిని గది మార్పించేసింది చూడు అని వైజయంతి అంటే, అంటే నాకు తెలివి లేదంటున్నారా అని నిషి అంటుంది. అంటే ఆ ఎమ్మికి ఎక్కువ తెలివి ఎలా వచ్చిందని అడుగుతున్నాను అంతేనని వైజయంతి అంటుంది. అసలు డబ్బులు ఇంటికి తెచ్చే వరకు అక్క తెస్తోందన్న విషయం మనకు కూడా తెలీదు, అలాంటిది బయటి వాళ్ళకి ఎలా తెలిసింది, ఎలా రాగలిగారు అని యువరాజు ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చింది డబ్బు కోసం కాదు కేదార్, వదిన్ని చంపటం కోసం వచ్చారు అని ధాత్రి చెప్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు ధాత్రి అని కేదార్ అంటే, వచ్చినవాడు డబ్బు కోసం అయితే డబ్బు వెతకాలి కదా, ఒక్క కబ్బోర్డు కూడా టచ్ చేయలేదు, నేరుగా బెడ్ దగ్గరికి వచ్చి వదిన్ నిద్రపోతుంది అనుకుని కత్తితో పొడిచాడు అని ధాత్రి అంటే, బెడ్డుపై అక్కలేదని వాడు పారిపోయాడు అని కేదార్ అంటాడు. వదిన్కి మీనన్ కనిపించటం, ఎంగేజ్మెంట్లో మామయ్య గారి ప్రాణాలు తీయాలనుకోవటం, ఇప్పుడు నేరుగా ఇంటికి వచ్చి పొడచడం, ఏదో తప్పు జరుగుతోంది కేదార్, మనం మరింత జాగ్రత్తగా ఉండాలని ధాత్రి చెప్తుంది. తెల్లవారిన తర్వాత అమ్మ కోష్కి, ఇంత డబ్బు తీసుకువెళ్తున్నావు, చాలా జాగ్రత్త అమ్మా, జగదాత్రి కేదార్లు ఈ ఇంటికి కవచం లాంటి వాళ్ళు, నిషి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని సుధాకర్ అంటే, వాళ్ళు నాకు తోడుగా వస్తున్నారు కదా బాబాయ్, అసలు నిషి వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకుంటే మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు అని కౌశికి చెప్తుంది. హలో మేడం, ఇంకా రెడీ అవటం అయిపోయిందా, పద వెళ్దాం అని కేదార్ రావటంతో అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్ సార్ అని జేడీ చెప్పడంతో, జేడీ మీ అమ్మ చావుకి అప్పుడు ఉన్న సీఎంకి ఏదో సంబంధం ఉందని నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కదా, అప్పుడు ఆ సీఎం దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న ధనుంజయ్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ధనుంజయ్ తన కూతురుతో కలిపి దుబాయ్ నుండి ఇండియా వచ్చారని, ఏదో పని మీద వచ్చి పూర్తి చేసుకొని ఈరోజు రాత్రికే వెళ్ళిపోతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని అడ్రస్ పంపుతున్నాను, మీరు వెంటనే వెళ్ళి కలవండి అని సాధు నాయక్ చెప్పడంతో, అలాగే సార్ ఇప్పుడే బయలుదేరుతాం అని లొకేషన్ ప్రకారం చూసుకుంటూ, వదిన మాకు స్కూల్లో అర్జెంటు పని పడింది, మేము రావటం కుదరదు అని ధాత్రి కేదార్ సారీ చెప్తూ ఉంటారు. పర్లేదు నేను వెళ్తానులే అని కౌశిక్ అంటే, నిషిన్ కానీ బూచి యువరాజ్ని కానీ తోడుగా తీసుకువెళ్ళు అని ధాత్రి అంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళారమ్మా, పర్వాలేదులే, నేను కౌశిక్కి తోడుగా వెళ్తాను అని సుధాకర్ వెళ్తాడు. ధనుంజయ్ మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే, సార్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాము, 25 ఏళ్ల కిందట సీఎం గారి దగ్గర మీరు చీఫ్ సెక్రటరీగా పనిచేశారు కదా, ఆయన చనిపోయారు, ఆయన కేసు గురించి మేము మీతో మాట్లాడడానికి వచ్చాము అని ధాత్రి కేదార్ చెప్పగానే ఒక్కసారిగా ధనుంజయ్ నీళ్లు పడుతున్నవాడు కుప్పకూలిపోతాడు. సార్ సార్ ఏమైంది అని ధాత్రి కేదార్ అడుగుతూ ఉంటే, చూడండమ్మా నాకేమీ తెలీదు, అయినా కూడా నేను ఇండియాకి వచ్చానని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను నా కూతురు ఈరోజు రాత్రికే వెళ్ళిపోతున్నాం, నాకే విషయాలు తెలీదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అతను కరాఖండిగా చెప్తూ ఉంటే ధాత్రి కేదార్ బతిమలాడుతూ ఉంటారు.